పోలవరం ప్రాజెక్టుపై ఏపీ కేబినెట్లో చర్చ. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్లో ప్రతిపాదించనున్న ఏపీ. $2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్. వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్దపీట. వ్యవసాయ రంగానికే 72,659 కోట్లు కేటాయింపు. బడ్జెట్లో గ్యారంటీల హామీల ప్రస్తావన లేదని బీఆర్ఎస్ ఫైర్. అన్ని వర్గాలను నిరాశపరిచిందన్న హరీష్ రావు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నియామకాల ఊసేలేదని ప్రశ్న. బడ్జెట్ మీద ప్రతిపక్ష నేత కేసీఆర్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఫైర్. ప్రజల్ని తప్పుదో పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శ. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాద ఘటన. కేసు దర్యాప్తు ముమ్మరం. కార్యాలయ సిబ్బందితో రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా సమీక్ష. సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటున్న వందల మంది భూబాధితుల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న రెవెన్యూ చీఫ్ సిసోడియా. భద్రాద్రి జిల్లా పాల్వంచ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు. 20,000 లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్ఐ రాము. చిత్తూరు జిల్లా పల్మనేరులో ఆన్లైన్ యాప్ DAAI సంస్థ మోసం. చైన్ సిస్టంలో జనం నుంచి భారీగా డబ్బు వసూలు. భారీగా పెట్టుబడి పెట్టిన దాదాపు 20,000 మంది మహిళలు. పోలీసులకు బాధితుల ఫిర్యాదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో గొడవ. డబ్బుల విషయంలో సిబ్బంది మధ్య ఘర్షణ. ముత్తుస్వామి అనే పార్కింగ్ ఉద్యోగిపై తోటి ఉద్యోగుల దాడి. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముత్తుస్వామి మృతి. అనంతపురం జిల్లా పడమటి కోడిపల్లిలో ఎలుగుబంటి హల్చల్. మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతులపై దాడి. ఎలుగుబంటి దాడులు, 2 రైతులు గాయాలు. హైదరాబాద్ మాదాపూర్లో రేవ్ పార్టీ, డ్రగ్స్ కలకలం. సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహణ. దొరికిపోయిన 14 మంది యువకులు, 6 యువతులు. పోలీసుల అదుపులో నిర్వాహకుడితో పాటు 15 మంది. నీట మునిగిన ముంబై, పూణే, చెంబూర్, అంధేరి ప్రాంతాల్లో వరద. ముంబై, పూణేకు రెడ్ అలర్ట్. పూణేలో 4 మృతి. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. దిగుమతి సుంకం తగ్గించడంతో తగ్గిన రేట్లు. విశాఖలో గ్రాము బంగారం ధర 6,400.